అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: విత్తనం కోసం పండించే కట్టెజనుము సాగులో మెలకువలు, చిలగడ దుంప సాగు విధానం, కోత దశలోని వరిలో కంకినల్లి సుడిదోమ నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయం అంటేనే జూదంలా తయారైంది పరిస్థితి. ఎప్పుడు పరిస్థితులు అనుకూలించి మంచి రాబడినిస్తాయో, ఎప్పుడు హఠాత్తుగా దిగజారి నష్టాలను మూటకట్టుకోవాల్సి వస్తుందో తెలియని పరిస్థితి నేటి రైతాంగానిది. అలాంటి పరిస్థితి ఇప్పుడు గుంటూరు జిల్లా వరి రైతులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో కష్ట నష్టాలను తట్టుకుని నిలబడి మరో 15 నుండి 20 రోజుల్లో కోతకు రాబోయే వరి పొలాలు సుడిదోమ కంకినల్లి బారిన పడ్డాయి. వీటిని అరికట్టాలంటే తక్షణమే రసాయనిక మందులతో నివారణ చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు గుంటూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటలక్ష్మి. వరి పంట చూసుకున్నట్లయితే ఇంకా కోతలకి 15 నుంచి 20 రోజుల దశలో ఉంది. ఈ దశలో ఉన్నప్పుడు మనకు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఈ కంకినల్లి ఒకటి మనకి బాగా కనిపిస్తుంది. ఈ కంకినల్లి మనకి ఎట్లాంటి వాతావరణంలో వస్తుందంటే, బాగా ఎక్కువ టెంపరేచర్స్ పెరిగి అంటే అధిక ఉష్ణోగ్రతలు ఉండి అంటే హ్యూమిడ్ వెదర్ ఉన్నప్పుడు మనకు వస్తుంది అనమాట. సో ఈ కంకినల్లి వచ్చినప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో మనకి గింజల మీద చిన్న చిన్న నల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీన్ని సివియర్ స్టేజ్లో వచ్చేసరికి తాలుగింజలు తప్పగింజలు ఏర్పడతాయి అనమాట. ఆ విధంగా మనకి దిగుబడిలో నష్టాన్ని కలుగజేస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఆకుల మీద కూడా మనకి ఎల్లోయిష్ స్పాట్స్ అంటే కొంచెం పసుపు రంగులో ఉన్నటువంటి మచ్చలు చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. అవి తర్వాత పసుపు రంగులో నుంచి బ్రౌన్ స్టేజ్కి వచ్చేసి మనకి ఎండినట్టుగా కనిపిస్తాయి అనమాట. ఈ కంకినల్లిని మనం కంట్రోల్ చేసుకోవాలంటే స్పైరోమెసిఫెన్ అనే మందు ఉంది మనకి, 200 ml per acre. ఇది వాడుకోవాలి. లేదా ఒమైట్ అనే మందు ఉంది, అంటే అది ప్రొపార్గైట్ మందు. సో ఈ ఒమైట్ మనకి 400 ml per acre వేసుకోవాలి. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే సుడిదోమ. ఆ దోమ వచ్చిన దగ్గరల్లా మనకి ప్యాచెస్గా ఎండిపోతుంది అనమాట, బ్రౌన్ కలర్గా మాడిపోతుంది. అంటే ఆకులు ఎప్పుడైతే మనకి మాడిపోయి బ్రౌన్ కలర్లోకి మాడిపోయి కంకులు వడబడి కనిపిస్తాయో అది మనకి సుడిదోమ వచ్చినట్లుగా లక్షణం మనం గమనించుకోవాలి. ఈ సుడిదోమ ఎట్లాంటి పరిస్థితులు వస్తుందంటే, ఎక్కువ నీరు నిలబెట్టినా వస్తుంది, అలాగే గాలాడకపోయినా అంటే ఒత్తుగా మనం మొక్కలు పెట్టినప్పుడు ఈ సుడిదోమ ఎక్కువగా వస్తుందండి. మనకి నత్రజని ఎరువులు ఎక్కువ మోతాదులో వేసుకోవటము, అలాగే ఉక్కపోత వాతావరణం ఉన్నప్పుడు మనకి ఇవి బాగా వస్తూ ఉంటాయి. ఈ వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మనకి ఈ సుడిదోమ వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా నీరు ఎక్కువ నిలబెట్టకుండా తీసేసుకోవాలి. అలాగే ఒత్తుగా వేసుకోకూడదు పైరు. ఇంకా 20 రోజులు పంట కోస్తాం కాబట్టి నీటిని తీసేసుకోవాలి ఇప్పుడు, లేదంటే మనకి గింజ గట్టి పడదు, అలాగే క్వాలిటీ దెబ్బతింటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఈ స్టేజ్లో మనం పొలంలో ఉన్నటువంటి నీరు తీసేయాలి. తద్వారా మనకి గింజ గట్టిపడి నాణ్యత బాగుంటుంది. మరి ఈ దోమ నివారణకు వచ్చేసరికి మనకి ఎస్ఫేట్ వాడుకోవచ్చు 300 గ్రాములు ఎకరానికి. అలాగే ఆక్టారా థయామిథాక్సామ్ అని అది 40 గ్రాములు వేసుకోవాలి ఎకరానికి. లేదా ఫిప్రోనిల్ మందు రీజెంట్ అనే పేరుతో దొరుకుతుంది, 400 ml per ఎకరానికి వేసుకోవచ్చు. వీటిలో ఏదైనా కానీ మార్చి మనం కొట్టుకున్నట్లయితే కనుక మనకి సుడిదోమ కూడా నివారణ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో సాగు చేసే దుంపల్లో చిలగడ దుంప ఒకటి. ఎర్రదుంపగా కొన్ని చోట్ల వ్యవహరిస్తారు. తెలంగాణలో చిలగడ దుంపను గెనుసుగడ్డ, రత్నపురిగడ్డ అని వ్యవహరిస్తారు.
చిలకడ దుంపకు కార్తీక మాసం శివరాత్రి ఉపవాస సమయాల్లో మంచి మార్కెట్ ఉంటుంది. దుంపను కూరగా, ఆకులను పశువుల దానాగా ఉపయోగిస్తారు. 120 రోజుల పంటకాలం కలిగిన చిలకడ దుంపను శివరాత్రిని లక్ష్యంగా చేసుకుని నవంబర్, డిసెంబర్ మాసాల్లో నాటుకుంటారు. చిలకడ దుంపకు ముక్కు పురుగు మినహా చీడపీడలు తక్కువే. చిలకడ దుంప నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు 12 నుండి 15 టన్నుల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. చిలకడ దుంప సాగు వివరాలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కూరగాయల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వీర సురేష్ నుంచి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో పండించే దుంప పంటల్లో మురంతీగ లేదా మురంగడ్డ లేదా చిలకడ దుంప అనేది చాలా ప్రధానమైనది. ఇది ఎక్కువగా మనకు రంగారెడ్డి డిస్టిక్లలో, వరంగల్ డిస్టిక్లో, అలాగే కరీంనగర్ డిస్టిక్లో కూడా దీన్ని ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. ఈ మురంతీగ లేదా మురంగడ్డ అనేది మనకు ఉష్ణమండల పంట. ఎప్పుడైతే సూర్యరశ్మి ఎక్కువగా ఉండే ప్రాంతంలో, అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు ఉదయపు వేళల్లో తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న సందర్భంలో ఇది ఎక్కువగా పండుతుంది. ఇది ఎక్కువగా మనకు రబీ సమయంలో అక్టోబర్, నవంబర్ మాసాల్లోనూ, అలాగే వేసవి పంటగా జనవరి, ఫిబ్రవరి మాసంలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ స్వీట్ పొటాటో అంటే ఈ మురంతీగకు ఎక్కువగా మనకు సారవంతమైనటువంటి ఒండు నేలలు చాలా అనుకూలము. నల్లరేగడి నేలలు, లోతైన ఇసుక నేలలు వీటికి పనిచేయవు. రకాల గురించి మనం తెలుసుకున్నట్లయితే తెల్ల కండ కలిగినటువంటి రకాలు అనగా సామ్రాట్, RNSP1 కానీ ఈ రెండు కూడా మన యూనివర్సిటీ నుంచి విడుదల చేయబడిన రకాలు. వీటి పంటకాలం వచ్చేసి మనకు 120 రోజులు ఉంటుంది. దీని దిగుబడి మనకు 10 నుంచి 12 టన్నుల వరకు కూడా ఎకరానికి దిగుబడి వస్తూ ఉంటుంది. దీంతోపాటు నారింజ రంగు కండ కలిగినటువంటి దుంపలు, కిరణాని, భూసన వంటి వెరైటీస్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. వీటితో పాటు ఊదా రంగు కండ కలిగినటువంటి దుంపలు, ఈ భూకృష్ణ అనే వెరైటీలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ వెరైటీలు మనకు ఎక్కువగా మనం సాగు చేసుకోవచ్చు. దీనిని తీగల ద్వారా గాను, అలాగే మనము దుంప ద్వారా కానీ నాటుకోవచ్చు. దీన్ని నారుమడి తయారీ విధానం మనం తీసుకున్నట్లయితే దీన్ని రెండు దశలుగా మనం చేసుకోవచ్చు. ఒకటి ప్రైమరీ నర్సరీ, ప్రధాన పంటకు 3 నెలల ముందు దీన్ని ప్రాథమిక నర్సరీని చేసుకోవాలి. దీనిలో 40 కేజీల దుంపలను ఒక ఎకరానికి సరిపెట్టేట్టుగా మనం పెంచుకోవచ్చు. ప్రాథమిక నర్సరీలో 45 రోజుల తర్వాత మనకు నార అనేది పెరుగుతూ ఉంది. ఈ ప్రాథమిక నర్సరీ అయిపోయిన తర్వాత మనం సెకండరీ నర్సరీ, ద్వితీయ నర్సరీలో మనము ప్రైమరీ నర్సరీ నుంచి ఎన్నుకున్నటువంటి మనం నారుని 2వ దశలో మార్చుకోవాలి. ఇక్కడ 60 నుంచి 20 సెంటీమీటర్ల దూరంలో బుదలపై మనం నాటుకున్నట్లయితే 45 రోజులకు ఈ సెకండరీ నర్సరీ కూడా పెరుగుతూ ఉంది. ఈ నర్సరీని మనము ప్రధాన పొలంలో నాటుకోవాలి. నేల తయారీ, సాధారణంగా ఈ నేల తయారీలో చివరి దిక్కులో మనము 10 టన్నుల వరకు పశువుల ఎరువును, అలాగే 24 కిలోల బాస్మతి ఎరువులను వేసుకొని బాగా దున్నుకోవాలి. దున్నుకున్న తర్వాత ఈ మురంతీగ లేదా మురంగడ తీగలను క్వినాల్ఫాస్ 2 ml per లీటర్లో ఒక అరగంట సేపు నానబెట్టుకుని 60 నుంచి 20 సెంటీమీటర్ల ఎడంతో మనం నాటుకున్నట్లయితే మనం ముక్కు పురుగును నివారించుకోవచ్చు. తీగలు నాటాక 2 రోజుల వ్యవధిలో మనము పెండిమిథలిన్ 1.2 లీటర్ per ఎకర్ 200 లీటర్ల ద్రావణంలో మనం పిచికారి చేసినట్లయితే 30 రోజుల వరకు కూడా మనకు కలుపు రాదు. 30 రోజుల తర్వాత మనము 2 సార్లు 30 రోజుల వ్యవధిలోనూ, అలాగే 60 రోజుల వ్యవధిలోనూ 2 సార్లు కూలీని పెట్టి మనం ఈ కలుపును తీసుకోవాలి. నీటి యాజమాన్యం, ముఖ్యంగా దీనికి ఈ స్వీట్ పొటాటోకి మనకి ఎక్కువగా తీగ నాటాక వారానికి 2 సార్లు మనం వాటర్ పెట్టుకుంటూ ఉండాలి. చివరి దశలో కూడా ఎక్కువగా వాటర్ పెట్టుకుంటూ ఉండాలి. దీంట్లో వచ్చే చీడపీడల ముఖ్యమైనవి ముక్కు పురుగు. ఈ ముక్కు పురుగు అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనకు ఇది కాయలపై అనగా దుంపలపై, అలాగే మొక్క యొక్క కాండం మీద ఎక్కువగా వస్తూ ఉంటుంది. వీటిపై రంధ్రాలు చేసి వాటిలో గుడ్లు పెట్టి వీటి యొక్క గ్రబ్స్ అనేవి చాలా ఎక్కువగా తింటూ ఉంటాయి అన్నమాట. 100 మీటర్లకు ఒక లింగాకర్షక బుట్ట పెట్టుకొని మనం వీటిని తగ్గించుకోవచ్చు. వాటితో పాటు క్వినాల్ఫాస్ కానీ లేకపోతే ప్రొఫినోఫాస్ కానీ 2 ml per లీటర్ వంటి ద్రావణాన్ని మనము పిచికారి చేసుకొని మనం వీటిని తగ్గించుకోవచ్చు. తెగుళ్ళకు విషయానికి వస్తే దీంట్లో ఎక్కువగా మనకు ఆకుమచ్చ తెగులను ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు సర్కోస్పరా అయినా ఉండవచ్చు, లేకపోతే ఆల్టర్నేట్ ఆకుమచ్చ తెగులన్నా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని నివారించుకోవడానికి క్లోరోథలోనిల్ 2 ml per లీటర్ లేదా కార్బెండజిమ్ 1 గ్రాము 1 లీటర్ నీటికి, లేదా కార్బెండజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ 2 గ్రామ్ per లీటర్ వంటి ద్రావణాన్ని కూడా పిచికారి చేసుకొని మనం తగ్గించుకోవచ్చు. పంట నాటాక మనకు 4 నెలల వ్యవధిలో ఈ పంట యొక్క ఆకులు కూడా పసుపు పచ్చలో మారిపోతాయి. ఈ దుంపలు అనేవి రెడీ అవుతాయి. అప్పుడు వీటిని మనము పంట కోత చేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం క్లీన్ చేసి మనం మార్కెట్ పంపుకోవచ్చు. ఈ స్వీట్ పొటాటోలో మనము అన్ని యాజమాన్య పద్ధతులను సక్రమంగా పాటించినట్లయితే మనకు 12 నుంచి 15 టన్నులు ఒక ఎకరానికి కూడా మన దిగుబడి కూడా సాధించవచ్చు. వ్యవసాయంలో సేంద్రియ ఎరువులకు ప్రాముఖ్యం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే పశువుల సంఖ్య తగ్గడం, పశువుల ఎరువు ఖరీదుగా మారడంతో రైతులు పచ్చిరొట్ట ఎరువులపై దృష్టి సారించాల్సిన అవసరం పెరుగుతోంది.
సాధారణంగా మాగాణుల్లో వరి తర్వాత పెసర లేదా మినుము పంటలను సాగు చేసి దిగుబడి తీసుకున్నాక రొట్టను పడదున్నుతారు. వీటిలో జనుమును పచ్చిరొట్టగానే కాక ఎండబెట్టి పశువులకు గ్రాసంగాను వినియోగిస్తున్నారు. దీన్నే కట్టెజనుము అంటారు. కట్టెజనుము విత్తనాలకు మంచి గిరాకీ ఉంది. రబీలో నవంబర్ 15 నుండి డిసెంబర్ 15 వరకు జనుము విత్తేందుకు అనువైన సమయం. రబీలో కట్టెజనుమును విత్తనోత్పత్తి కోసం సాగు చేసి ఆదాయం పొందే అవకాశాలను అందిపుచ్చుకోవాలంటూ సాగులో మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. రెండో పంట కింద మనకి పెసర మినుము కంటే ఈ కట్టెజనుము మనం సాగు చేసుకున్నప్పుడు రైతు సోదరులకి అధిక నికరాదాయాన్ని పొందవచ్చు. ఎందుకనంటే ఈ కట్టెజనుము అనేది సుమారుగా ఒక ఎకరాకి 5 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తే ఒక క్వింటా ఇప్పుడు మార్కెట్ రేట్లో 6,000 నుంచి 6,500 వరకు కూడా మనకు పలుకుతుంది. అయితే ఈ కట్టెజనుము అనేది మనకి ఈ ఎలాగైతే పెసర మినుము మనం సాగు చేస్తూ ఉన్నామో వరి కోసిన తర్వాత లేదా కొన్నిసార్లు దున్నకుండానే మనం పెసర మినుము సాగు చేసిన విధంగానే ఈ కట్టెజనుమును కూడా దున్నకుండా మనం సాగు చేసుకోవచ్చు అనమాట. దాంట్లో కొన్ని యాజమాన్య పద్ధతులు మనం పాటించినట్టయితే ఈ కట్టెజనుములో మంచి నికర ఆదాయం పొందడానికి రైతులందరికీ కూడా ఆస్కారం అనేది ఉంటుంది. అయితే విత్తే సమయం విషయం మనం గమనించినట్టయితే ఇది నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు కూడా మనం విత్తుకున్నట్టయితే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ నేలలు మనం గమనించినప్పటికీ ఈ వరి పండించే అన్ని రకాల నేలల్లో కూడా మనకు అనువుగా ఉంటాయి. దీంట్లో రకాల్లో కూడా చాలా రకాలు మనకు అందుబాటులో ఉన్నాయండి. శైలేష్ అనే రకము, ప్రాంకర్ అనే రకము, K12 అలాగే పసుపు అనే రకం కూడా ఇవన్నీ మనకు చాలా రకాలుగా మనకు మార్కెట్లో అవైలబిలిటీ కూడా ఉన్నాయి. విత్తన మోతాదు మనం గమనించినప్పుడు ఒక 18 కిలోల వరకు కూడా ఈ కట్టెజనుము విత్తనాన్ని మనం ఒక 12 గంటల పాటు నానబెట్టి ఆ నానబెట్టిన విత్తనాన్ని వరి కోత కోసే ముందు ఒక 3 నుంచి 4 రోజుల ముందు మనం జల్లుకున్నట్టయితే ఇది ఎకరా అంతా కూడా మంచి పాపులేషన్ అంటే ప్లాంట్ స్టాండ్ అనేది బాగా ఉండి మంచి దిగుబడి రావడానికి అనేది ఆస్కారం అనేది ఉంటుంది అనమాట. అలాగే ఎరువుల విషయం మనం గమనించినప్పటికీ దున్నకుండా సాగు చేస్తాం కాబట్టి వీటిని మనం 30 రోజులకి ఒకసారి అలాగే 50 రోజులకు ఒకసారి 20 కిలోల యూరియాని 15 కిలోల పొటాషిని కలిపి మనం వేసుకున్నట్టయితే దీంట్లో మంచిగా బ్రాంచింగ్ వచ్చి అంటే కొమ్మలు ఎక్కువగా వచ్చి ప్రతి కొమ్మలో నిండుగా కాయల్లో గింజలు బాగా తయారయ్యి వీటి తాలూకు గింజ తాలూకు బరువు కూడా పెరుగుతుంది. ఎక్కడైతే ఈ ఎరువులు అనేవి పైపాటుగా వెజిలేని పక్షంలో 30 రోజుల వ్యవధిలో మనకి ఈ 319 అనే మందుని 1 లీటర్ నీటికి 5 గ్రాములు కలిపి వాటితో పాటు ప్రొఫలాటిక్గా వేప నూనె అనేది 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేస్తే ఏవైనా పురుగులు వచ్చినా కూడా దాన్ని మనం నివారించవచ్చు. అలాగే 50 రోజులకి ఎప్పుడైతే మనకు కాయ అనేది డెవలప్ అవుతూ ఉంటుందో 1345 1 కేజీ పోలియర్ స్ప్రేని మనం ఇచ్చినట్టయితే దాన్ని మనం నివారించవచ్చు అనమాట. అలాగే మనకి నీటి యాజమాన్యం మనం గమనించినప్పుడు ఇది కూడా 25 నుంచి 30 రోజులకు ఒక తడి అలాగే 50 రోజులకు ఒక తడి మనం ఇచ్చినట్టయితే పలుచగా ఇచ్చినట్టయితే దీంట్లో బ్రాంచింగ్ ప్యాటర్న్ అనేది ఎక్కువగా వచ్చి అధికంగా దిగుబడులు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. రీసెర్చ్ రిజల్ట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక నీటి తడికి 1 కింట పెరిగే అవకాశం కూడా ఈ కట్టెజనుములో మనకు ఉంది. అలాగే మనం పురుగులు మనం చూసినట్టయితే ఈ కట్టెజనుముకి ఎటువంటి పురుగులు చీడపీడల సమస్య అనేది ఉండదు. ఒకవేళ ఎక్కడైనా మనం వచ్చినట్టయితే అంటే లేట్గా మనం ప్లాంటింగ్ చేసినప్పుడు ఈ సన్హెం పైరీ క్యాటర్పిల్లర్ అనేది అంటే గొంగళ పురుగు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా పూత దశలోను అలాగే కాయ ఏర్పడే దశలో కాయ మీద మనకి అటాక్ చేసి ఆ కాయ లోపల ఉండే గింజల్ని అంటే కాయని కన్నం పెట్టి గింజల్ని తినే అవకాశం ఉంది. కనుక ఇది ఒక్క గొంగళ పురుగును మనం నివారించగలిగినట్టయితే మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. దానికోసం మనం ప్రధానంగా ఏం చేస్తామంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని ఎప్పుడైతే మనం 50 నుంచి 55 రోజుల్లో కాయ వస్తుందో ఆ టైంలో మనం దీన్ని ఒక 100 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ గొంగళి పురుగును కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అనమాట. సో ఇలా చేయడం వలన మనకి ఈ పురుగుల సమస్య కూడా మనకు తగ్గిపోతుంది. కాబట్టి ఒక ఎకరాకి మనకి 5 క్వింటాల వరకు కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉన్నటువంటి మంచి పంట ఇది. కోత విషయంకి వచ్చినప్పుడు కూడా కోతలో కూడా ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉండదు. సో కోత మనం ఎప్పుడు చేయాలనేది మనం గమనించినప్పుడు ఆకులు అనేవి ముందుగా రాలిపోవడం అలాగే మొక్క మన గాలికి ఊగినా లేదా మనం ఊపినప్పుడు కూడా కాయలో ఉండే గింజలు అనేవి మనకి ఊగుతూ శబ్దం చేస్తూ కూడా మనం గమనించవచ్చు. ఎప్పుడైతే అలాగ శబ్దం మనం గమనిస్తూ ఉన్నామో గాలికి ఊగినా లేదా మనం ఊపినప్పుడు కూడా మనకు పంట అనేది కోతకి వచ్చిందని మనం గమనించి పంటను కోత కోసి సులువుగా మనం ట్రాక్టర్తో తొక్కించినా సరిపోతుంది లేదా మనం కర్రలతో కొట్టినా కూడా ఈ గింజలన్నీ రాలిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ నూర్పిడి ఖర్చు కూడా మనకు చాలా తక్కువగా ఉండటం వలన మనకి ఈ కట్టెజనుము మీద పెట్టే ఖర్చు అనేది ఎకరాకి 10,000 కంటే ఎక్కువ కూడా మించదు. దానివల్ల ఏమవుతుందనంటే మంచి నికర ఆదాయాన్ని కూడా రైతు సోదరులు పొందవచ్చు. కాబట్టి ఈ కట్టెజనుముని మనం సాగు చేసినప్పుడు యాజమాన్య పద్ధతులన్నీ మనం పాటించినట్టయితే మంచి దిగుబడులు అలాగే మంచి నికర ఆదాయం అనేది రైతు సోదరులు పొందవచ్చు.
అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. అరటి మొదళ్లు కుళ్లిపోయి మొక్కలు పడిపోతున్నాయి, నివారణ తెలియజేయండి అంటూ అడుగుతున్నారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి గుణశేఖర్. ఈ పనామా తెగులు ప్రాచీన కాలం నుంచి అంటే 1950-60 సంవత్సరాల నుంచి కూడా బనానా రైతులందరినీ ఇబ్బంది పెడుతూ ఉంది. ఈ తెగులు అనేది ఫిజేరియం ఆక్సిస్పోరం ఫార్మా స్పీషీస్ క్యూబెన్స్ అనే శిలీంధ్రం వలన అరటి మొక్కను ఆశిస్తూ ఉంటుంది. ఈ శిలీంధ్రం ముఖ్యంగా నేల ద్వారా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి మూవ్ అవ్వటం జరుగుతుంది. అలా ఈ శిలీంధ్రం మొక్కను ఆశించినప్పుడు కింద వరుస ఆకులు అనేవి పసుపు బారి ఎండిపోవటం జరుగుతుంది. తర్వాత కాండం మీద నిలువుగా పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. వీటితో పాటు మధ్య ఆకులు తొడిమ వద్ద ఇరిగిపోయి కాండం చుట్టూ వేలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇలా చనిపోయిన మొక్కని మనం దుంప తీసి అడ్డంగా చెక్కినప్పుడు ఏంటంటే ఆ దుంపలో నల్లటి వలయంలాగా కనిపిస్తూ ఉంటుంది. కాండాన్ని మనం సగం వరకు చీల్చి చూసినట్టయితే కనుక పింకిష్గా ఈ శిలీంధ్రాన్ని మనం గమనించవచ్చు. ఈ లక్షణాలు చూసుకున్నట్టయితే కనుక అది పనామా తెగులుగా రైతులు గమనించుకోవాలి. ఈ తెగులు ముఖ్యంగా రస్తాలికి చెందిన అమృతపాణి వెరైటీ అస్సలు తట్టుకోలేదు. దీంతోపాటు నెల్లూరు అమృతపాణి రకాన్ని సాగు చేస్తూ ఉంటారు కదా, అది కూడా ఈ తెగుల్ని తట్టుకోలేదండి. అమృతపాణితో పాటు బెంగాల్ అమృతపాణి కూడా రైతులు ఇప్పుడు సాగు చేస్తూ ఉన్నారు. ఈ రకం కొంచెం వరకు తట్టుకుంటుందండి, బాగానే ఉంటుంది. ఈ శిలీంధ్రం అనేది నేలలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఈ ససెప్టబుల్ వెరైటీ తట్టుకోలేని రకం ఉన్నప్పుడు వేళ్ళ ద్వారా లోపలికి ప్రవేశించి దుంపలోకి తర్వాత కాండంలోకి ప్రవేశించి మొక్క చనిపోవడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి దీని నివారణకు రైతులు ముందుగా గమనించుకోవాల్సింది ఏంటంటే, మీ పొలంలో కనుక ఈ తెగులు శిలీంధ్రం ఇప్పటి వరకు లేనట్టయితే కనుక పిలకల్ని తెచ్చుకునేటట్టయితే కనుక తెగులు లేని ప్రాంతం నుంచి వెళ్ళి చూసుకుని అక్కడ తెగులు లేదు అనుకున్న తర్వాత మాత్రమే మీరు పిలకల్ని తెచ్చుకోవాలి. టిష్యూ కల్చర్ ద్వారా ఈ తెగులు కలిగించే శిలీంధ్రం ఆశించదు కాబట్టి టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకోవటం అనేది మంచి పద్ధతి. తర్వాత పిలకల్ని తెచ్చుకున్న తర్వాత పైన కొంచెం చెక్కి వేసి దానిని బ్లైటాక్స్ 5 గ్రామ్/లీటర్ కలుపుకుని దాంట్లో విత్తన శుద్ధి చేసుకుని ఆ తర్వాత మనం పొలంలో నాటుకోవాలి. తర్వాత తెగులు లక్షణాలు కనుక గమనించుకున్నట్టయితే రసాయనిక మందులు అంతగా పనిచేయవండి. కొంచెం వరకు కార్బండాజిమ్ మందు పనిచేస్తూ ఉంటుంది. అంటే తెగులు తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఈ కార్బండాజిమ్ మందుని మనం 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకుని 2 నుంచి 7వ నెల వరకు ఈ కార్బండాజిమ్ మందును నెలకొకసారి మనం మొక్క మొదల్లో పోసుకున్నట్టయితే కనుక ఈ తెగులు యొక్క తీవ్రతని మనం తగ్గించుకోవచ్చు. తర్వాత వచ్చే సీజన్లో రైతులు తప్పనిసరిగా రెసిస్టెంట్ వెరైటీకి వెళ్ళాలండి. అదే అమృతపాణి కానీ లేదు నెల్లూరు అమృతపాణి రకాన్ని ఎంచుకోకూడదు. ఇలా సమగ్రంగా మనం యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే కనుక ఈ పనామా తెగుల్ని మనం నివారించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల జాప్యం రైతులకు శాపంగా మారుతోంది. వానాకాలం వరి కోతలు మొదలై దాదాపు నెల రోజులు కావస్తోంది. రైతులంతా కోతలు చేసి ధాన్యాన్ని కేంద్రాలకు తరలించారు. అయితే నెల రోజులు కావస్తున్న ధాన్యం కొనుగోళ్లలో తమ వంతు రాక పలువురు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దసరా ముందు పెడితే ఎలా చూస్తారు రేపు చూస్తారు అయితే ఏం చేసేసారు అయితే దళాలకు దూకేసిన 900 సంవత్సరాలు అయింది దళాలకు దూకేసిన అయిపోయింది. మూట కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఏం చేయాలి సార్, తుట్టి లాభం అమ్ముకున్నా. ఈ మొలకలు వచ్చినాయి సార్, ఈ మొలకలు కూడా ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం సార్. ఇది మొన్న దొడ్డి జోకుతారు సార్, సన్నడ్లు మాత్రం జోకుతలేరు. ఈ దొడ్డడ్లు మాత్రము నడుస్తుంది, ఇప్పుడు నడుస్తుంది ఐకేపీ. ఇంకా మా సీరియల్ రాలేదు. రాత్రి భాగాలు ఈ కోతుల బాధ పందుల బాధ ఇంట్లో వాడడం కొంచెం చల్లికి రోజు రావాలి సార్. ఇక మాకు ఎందుకంటే జల్దీ కాంటాక్ట్ చేస్తే అంతే సంతోషం సార్. టాపాలు లేవు, పట్టాలు లేవు, ఏం లేవు. మేము కిరాయికి తెచ్చుకుంటున్నాం. రోజు ఒక పట్టాకు 15 రూపాయలు. ఉన్న సరుకు పోతలేదు, మాకు పోక చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలనో అర్థమవుతలేదు.
బయట అమ్ముకుందామంటే ఆడు 1700 1800 అంటున్నారు. అంతకుముందు మాకు పోయిన సంవత్సరం ఇక్కడ వస్తే అక్కడ వెళ్ళిపోయినాయి కాంటకి. ఈ సంవత్సరం ఫుల్ టైట్ అయిపోయింది. తెచ్చిన ధాన్యం అమ్ముడుపోక నానా తంటాలు పడుతున్నామని యాసంగి సీజన్ ఆరంభమైనప్పటికీ నారుమడి పోసేందుకు సైతం చేతిలో చిల్లి గవ్వలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ వానాకాలంలో 2.97 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఇందులో కొనుగోలు కేంద్రాలకు సన్న రకం 1.20 లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 2.80 లక్షల మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం పిఎసిఎస్, ఐకేపీ, సివిల్ సప్లై, ఎఫ్పిఓల ఆధ్వర్యంలో మొత్తం 484 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో సన్నధాన్యం కోసం 93, దొడ్డు ధాన్యం కోసం 390 కేంద్రాలు ఏర్పాటు చేశారు. దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నా సన్నాలు ఇంకా కొనకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద బతుకమ్మ పండుగ రేపనంగా వచ్చినాం అడ్లు అప్పుడు సుండి ఆనలో ఈడికి 3 కిత్తన అన్ని మొలకలు వచ్చినాయి. ఇటు బొర్రి అటు బొర్రి ఇటు బొర్రి అటు బొర్రి ఇక శాతగాక సప్పుడు దాకా చల్లించుకొని కూర్చుంటున్నాం. కొంటలేరు సీరియల్ ఇంకా మా ఆట 57 ఆ సీరియల్ ఎన్నడొస్తుందో. ట్రాక్టర్కి ఎన్ని పైసలు అవుతున్నాయి, మిషన్కి ఎన్ని పైసలు అవుతున్నాయి, లాగోడికి ఎన్ని పైసలు అవుతున్నాయి, ఇవన్నీ ఎన్ని అవుతున్నాయి సార్? ఏమైనా చెట్టు కూరేసుకొని సావాలి ఏం కాదు. ఇక అట్లా అంతే పరిస్థితి. అది ఏమంటారు ఆడికెళ్ళి ఇవి జోకుతాయి కదా బస్ ఎత్తు పైసలు వచ్చేది. ఈ వడ్లు పోసి నెల రోజులు అవుతుంది కానీ కొనుగోలు చేస్తారు కానీ 5 రోజులకు 6 రోజులకు ఒక లారీ వస్తుంది. ఇప్పుడు తుకాలు పోసే దినము. తుకాలు ఎప్పుడు పోయాలి? ఇప్పుడు ఇవి కొనకపోతే తుకాలు పోసేందుకు పోదామని ఇప్పుడు అమౌంట్ లేదు. ఇవి చేస్తేనే కదా మాకు అమౌంట్ వచ్చేది. 16 తారీఖు వచ్చా కానీ ఈ వారికి ఇక్కడ వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. పొద్దున్న దాకా గాడిదలను పందులను కొట్టుకున్నాడు ఉంది. ఈ వారికి ఇటు జోక్తామని వచ్చిన వాళ్ళు లేరు, బారదాన్ని ఇచ్చిన వాళ్ళు లేరు, ఇటు వచ్చిన వాళ్ళు లేరు. ఇక మొలకలు వస్తే కూడా మొలకలు ఇట్లా తీసి చూపెట్టినాం. ఇక మొలకలు కూడా చూస్తే అన్ని చూస్తే రాసి పోసుకుంటున్నాము, ఏడ వస్తున్నాం నెమ్ముందని అది చేస్తున్నాం. హార్వెస్ట్ స్టేజ్కి రాకముందే మనం కోయడం వల్ల ఏమవుతుందంటే ఈ పసకలు కూడా తర్వాత ఈ ధాన్యం కూడా నిండుగా ఉండదు. కాబట్టి అటువంటి ధాన్యాన్ని మళ్ళీ మనం తూర్పారబట్టినప్పుడు కానీ మిషన్లో పట్టినప్పుడు కానీ ఎక్కువ నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. సుమారుగా మనం సన్న రకాలు మన జిల్లాలో సుమారుగా 1,00,000 ఎకరాలలో సాగు చేసినాం. తర్వాత దొడ్డు రకం వచ్చేసి 2 లక్షల ఎకరాల్లో సుమారుగా సాగు చేయడం జరిగింది. కాబట్టి ఈ రైతు సోదరులు చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రొక్యూర్మెంట్ సెంటర్లకు తీసుకొని రావాలి. ప్రొక్యూర్మెంట్ తీసుకొచ్చిన తర్వాత మనం చాలా అంటే FAQ అంటారు, అంటే ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ ప్రమాణాలు పాటించకుండానే మనం సెంటర్లకు తీసుకొస్తున్నాం. తేమ 17% ఉండాలి, తప్ప తాలు ఒక 2% ఉండాలి. తర్వాత ఆర్గానిక్, ఇనార్గానిక్ ఇవన్నీ రకరకాలుగా మనకు పారామీటర్స్ ఉన్నాయి. ఇవన్నీ పాటిస్తే ఈ ధాన్యాన్ని మనం మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కు బియ్యంగా పట్టించి మనం FCI ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తాం. ఎప్పుడైతే ఈ నికర ధాన్యము తక్కువగా వస్తుందో అక్కడ రైస్ మిల్లర్లు కూడా దీన్ని రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన కల్లాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి, ఈ థ్రెషింగ్ యార్డ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి కింద కూడా మనం చాలామంది ధాన్యాన్ని రోడ్ల మీద పోస్తూ ఉన్నాం. ఏదన్నా అకాల వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ధాన్యం అనేది కొట్టుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. కింద ఒక టార్పాలిన్ తీసుకొని దాని కింద మనం ధాన్యాన్ని పోస్తే ఏదన్నా మనకు ఇండికేషన్ వస్తుంది, వాతావరణ సూచనలు వచ్చినప్పుడు తొందరగా 4 మూలలు పట్టేసుకొని మూసేసుకోవడానికి, కుప్ప చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతు సోదరులందరూ కూడా ఈ జాగ్రత్త తీసుకొని అంటే నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వస్తే తప్పకుండా రైతుకు గిట్టుబాటు MSP అనేది తప్పకుండా లభిస్తుంది. ఎవ్వరు కూడా మధ్యదారులకు అమ్మడానికి వీలు లేదు. ప్రతి చివరి గింజ వరకు కూడా ప్రభుత్వమే కొంటుందని ఈ సందర్భంగా మీ రైతు సోదరులకు తెలియజేసుకుంటాం. ధాన్యం అమ్ముడు కాక అటు చేతిలో పెట్టుబడులు లేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యాసంగి నారుమళ్లకు ఆలస్యమవుతోందని వీలైనంత త్వరగా తమ ధాన్యాన్ని సేకరించాలంటూ రైతులు కోరుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను రైతు అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. మెదక్ జిల్లాలో నెల రోజులవుతున్న ధాన్యాన్ని తూకం వేయడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని త్వరితగతిన తూకం వేసి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. యాసంగి వరి నాట్లు పోసుకునేటువంటి సమయం వచ్చినప్పటికీ కూడా ధాన్యం తూకం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ధాన్యాన్ని త్వరితగతిన తూకం వేసి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. శేఖర్, మెదక్ నుండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.